నాకు మాత్రం నాకు మాత్రం కొంచెం టెన్షన్గా ఉందమ్మా. ఎప్పుడు తక్కువ కదా స్టేజ్ మధ్యలో ఉండడం. బట్ ఈరోజు శ్రీని గారు తీసుకున్న డెసిషన్, మా అన్నలందరితో ట్రైలర్ లాంచ్ చేయడం అనేది డెసిషన్ చాలా మంచి డెసిషన్ అండి. నేను కూడా ఆ సంఘంలో సభ్యుని కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ట్రైలర్ బాగా ఉంది, ఎందుకంటే మేము షూట్ చేసిన తర్వాత ఇదే చూడడం విజువల్. నేను నా వరకు అయితే నా ఫ్రెండ్స్ అజార్ అండ్ రమేష్ ఇద్దరు ఒకరోజు శ్రీనివాస్ని కలుస్తా, ఒకసారి నీ ఫోటో చూపిస్తే కలవమన్నాడు అన్నాడు. కలిసినప్పుడు ఫస్ట్ శ్రీనివాస్ గారు అడిగింది, నీకు దయ్యాలంటే నమ్ముతారా అని. నమ్ముతానో లేదు తెలియదండి, భయపడతాను అని చెప్పా. అయితే ఈ సినిమాలో మీరు దయ్యాలను భయపడకూడదండి, మీరు దయ్యాలకి భయపడే క్యారెక్టర్ కాదు మీది అన్నారు. అంటే మీరు దయ్యాల సినిమా సార్ అడిగా. ఎందుకంటే నేను చూడడమే చాలా భయంగా చూస్తాను హర్రర్ మూవీస్. ఇందులో హర్రర్ మూవీలో యాక్ట్ చేయించారు 2 రాత్రులు, చాలా భయపెట్టారండి. సినిమా ఇంకా భయపెట్టాలని మేము ఆడియన్స్ని భయపెట్టి నిర్మాతకి డబ్బుల్ని, డైరెక్టర్కి పేరుని, ఆర్టిస్టులకి కూడా పేర్లను తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా గురించి అంటే అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ధనుష్తో నాకు కలిపి కాంబినేషన్లో ఒక సీన్ ఉండే, ఆ రోజు వెరీ టఫ్ డే. అది మంచి సమ్మర్లో మొత్తం రూమ్లో తలుపులన్నీ మూసేసి ఫ్యాన్ లేకుండా లైట్లు మొహాలు కొట్టి చాలా పెద్ద సీన్. అతను పెద్ద మోనోలాగా ఆ రోజు. బట్ హీ డిడ్ వెరీ వెల్. అననే బాగా చేస్తుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ శ్రీనివాస్ గారి గురించి ఏంటంటే ఆయన చాలా బాగా నమ్మాడండి ఈ కథని. నేను సరదాగా ఒకరోజు సెట్లో ఇది ఎలా అని ఊరక అడుగుతూ ఉంటాం కదా, ఎక్కువ కాలం బట్టి ఇండస్ట్రీలో ఉన్నాం కదా అడుగుతుంటే ఆయన నేను అడిగింది ఒక ప్రశ్న అయితే నాకు ఆ పావుగంట సమాధానం చెప్పారు. అప్పుడే అర్థమైంది దీని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, చాలా ప్రిపేర్ అయి ఉన్నాడని. సో ఆ ప్రిపరేషను సినిమాలో కనబడుతుందని, సినిమాకి మంచిగా రివ్యూస్, రెవెన్యూస్, అప్రిషియేషన్స్ అన్నీ వస్తాయని కోరుకుంటున్నాయి. అండ్ ఇంకా డిఓపీస్ అండి, ఫస్ట్ డే టైంలో షూటింగ్ అప్పుడు విజయ్ ఉన్నాడు. అతను ఫ్రెండే. తర్వాత నైట్ షూట్లకి మా బ్రదర్ వచ్చాడు, ఇతను ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజే. సో వీళ్ళిద్దరూ బాగా కష్టపడ్డారు. అండ్ నైట్ షూట్లో చేసిన మన డిఓపి చాలా, అంటే ఇందాక చెప్తున్నారు కదా, ఎక్కువగా డిఏలోనో సీజీలోనో అలాంటి అంబియన్స్ క్రియేట్ చేస్తుంటారు పోస్ట్లో. బట్ మనోడు ఆ రోజుని సెట్కి వెళ్ళంగానే చాలా షాక్ అయ్యా అనమాట. ఏంటి ఇంత గ్రాండ్గా చేసాడేంటి, ఇంత చాలా న్యాచురల్గా చేసాడేంటి అని షాక్ అయ్యా. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని, మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ.